హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ వచ్చేసి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. మొన్న కూరగాయలు తీసుకొచ్చాం కదా, ఇంకా పాడైపోతాయిలే బీరకాయలు అని చెప్పేసి ముందు కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే తొక్కులు ఉన్నాయి కదా, పీల్ తీస్తాం కదా, ఆ తొక్కులు ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఏంటంటే బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు అండి, బీరకాయ తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా కొంచెం చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, నూక నూగ్గా అలా ఉంటుంది అనమాట బీరకాయ తొక్కుడు పచ్చడి కూడా. ఇక్కడ వచ్చేసి చివర్లు ఉన్నాయి కదా, కొంచెం కండగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చట్నీకి బాగానే ఉంటాయండి. కొంచెం చిన్న ముక్క మనం ముందు వరకు కట్ చేసుకుంటే చట్నీకి బాగానే ఉంటుంది. ఇవేంటంటే పీలు ఈ తొక్కు ఉంది కదా, ఇక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇసుకుంటుంది, కొద్దిగా ఇసుకుంటుంది అనమాట. అందుకని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే తర్వాత చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం నేను ఏంటంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక బాక్స్లో పెట్టాను. ఇక్కడికి బీరకాయ కూర వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఇంకా పాలు పోసి చేస్తున్నాం కదా కూరలో ఎక్కువగా అని చెప్పేసి ఇక్కడ నేను శనగపప్పు నానేసాను అనమాట. నైటే పచ్చెనగపప్పు ఉంటాయి కదా, అవి నానేసాను. ఇంకా బీరకాయ మసాలా వేసి చేయొచ్చులే అని చెప్పేసి శనగపప్పు వేస్తే కొంచెం మసాలా వేస్తే బాగుంటుందండి బీరకాయ కర్రీ. ఇక్కడ వచ్చేసి ఇంకా టీ కూడా రెడీ అవుతుందండి ఓ పక్క. ఇంకా రెడీ చేయాలి కదా, లేట్ అయిపోతుంది. ఇక రైస్ కూడా ఓ పక్క పెట్టేశానండి, రైస్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.